శతాబ్దాల తపఫలం, కోటి జన్మల పుణ్యఫలం. అరుదైన పాదరసలింగం మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? సాక్షాత్తు ఆ పరమశివుడి వీర్యశక్తిగా పిలువబడే పాదరసలింగ వైభవాన్ని చూడటానికి అంసాపూర్ క్షేత్రం సిద్ధమైంది. రండి, ఆ కైలాసనాథుని అద్భుత దృశ్యాన్ని కలిసి దర్శిద్దాం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, అతి పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నాం. మన కళ్ల ముందు కనిపిస్తున్న ఈ దివ్యక్షేత్రం అంసాపూర్. ఇక్కడ అడుగుపెట్టగానే ఆ పరమేశ్వరుడి పాదాల చెంత ఉన్నామన్న అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యం సామాన్యమైనది కాదు. ఇది శతాబ్దాల తపఫలం, కోటి జన్మల పుణ్యఫలం. ముందుగా ఈ పాదరసలింగాన్ని చూడండి. ప్రపంచంలో శివలింగాలు ఎన్నో రకాలు. మట్టితో చేసిన పార్థివలింగాలు, శిలలతో చెక్కిన శిలాలింగాలు, స్ఫటికలింగాలు. కాని పాదరసలింగం అత్యంత అరుదైనది, అత్యంత శక్తివంతమైనది. పురాణాల ప్రకారం పాదరసమనేది శివుడి వీర్యశక్తిగా పరిగణించబడుతుంది. రస సిద్ధాంతంలో దీనిని రసలింగం అని పిలుస్తారు. ఈ లింగాన్ని దర్శించుకోవడం అంటే సాక్షాత్తు కైలాస శిఖరాన్ని దర్శించుకోవడమే. ఈ లింగ ప్రత్యేకతను గమనించండి. ఆ మధ్యలో ఉన్న పెద్ద పాదరసలింగం చుట్టూ చిన్న చిన్న పాదరసలింగాలు కొలువై ఉన్నాయి. ఇది ఎలా ఉందంటే సాక్షాత్తు పరమశివుడు తన ప్రమథగణాలతో కలిసి కొలువుదీరినట్టుగా ఉంది. పాదరసలింగం యొక్క విశిష్టత గురించి రసరత్న సముచ్చయం అనే గ్రంథం ఇలా చెబుతోంది. 100 అశ్వమేధ యాగాలు చేస్తే వచ్చే పుణ్యం కన్నా, 1000 గోవులను దానం చేస్తే వచ్చే పుణ్యం కన్నా, ఒక్కసారి భక్తితో ఈ పాదరసలింగాన్ని స్పృశించినా లేదా దర్శించినా అంతకంటే ఎక్కువ మోక్షం లభిస్తుంది. చూడండి, ఆ మెరుపు, ఆ తేజస్సు. పాదరసాన్ని ఘనీభవింపజేయడం అనేది ఒక యోగ ప్రక్రియ. సిద్ధులు, మునులు తమ తపశ్శక్తితో లోక కళ్యాణం కోసం ఇలాంటి లింగాలను ప్రతిష్ఠిస్తారు. ఈ లింగం నుంచి వెలువడే తరంగాలు మన శరీరంలోని రోగాలను హరించి మనసులోని అశాంతిని దూరం చేస్తాయి. అదే వరుసలో ఒకసారి ఇటు చూడండి. మహాదేవుని చుట్టూ కొలువయున్న ఆ గణపతి దేవుని విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా. విఘ్ననాయకుడు తండ్రి చెంతనే ఉండి భక్తుల విన్నపాలను ఆలకిస్తున్నట్లుగా అనిపిస్తోంది. ప్రతి విగ్రహం ఒక శిల్పకళా ఖండం. తండ్రికి తగ్గ తనయుడిగా, ఆదిదేవుడిగా గణపయ్య ఇక్కడ కొలువుదీరడం ఈ క్షేత్రానికి మరింత శోభనిస్తోంది. ఇక్కడ చూడండి, దత్తాత్రేయ స్వామి, త్రిమూర్తుల స్వరూపం, యోగీశ్వరుడు, గురుదేవుడు అయిన దత్తాత్రేయ స్వామి వారి విగ్రహాన్ని చూస్తుంటే మనసు పులకించిపోతోంది. ఆ ప్రశాంత వదనం, ఆ అభయముద్ర. అంసాపూర్ పుణ్యభూమిలో దత్తాత్రేయుడి సన్నిధి ఉండటం అంటే అది జ్ఞానానికి, ముక్తికి మార్గం సుగమం కావడమే. అమ్మవారి సన్నిధికి శ్రీ రాజరాజేశ్వరి మాత. నిజంగా ఆ తల్లి రూపాన్ని వర్ణించడానికి 2 కళ్ళు సరిపోవు. అమ్మవారి కళ్లలో ఉన్న కరుణ, ఆ ముఖ వర్చస్సు చూస్తుంటే కన్ను తల్లి ఒడిలోకి చేరుకున్న చిన్నపిల్లల్లా మనం మారిపోతాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. ఆ తల్లి అనుగ్రహం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ గుడి ప్రాంగణంలో అమ్మవారు ఉండటం వల్ల ఇక్కడ శివశక్తి సమన్వయం జరుగుతోంది. క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. ఏ శివాలయానికైనా వెళితే క్షేత్ర పాలకుడైన కాలభైరవుడి దర్శనం తప్పనిసరి. ఇక్కడ కాలభైరవ స్వామి అత్యంత శక్తివంతంగా కనిపిస్తున్నారు. భయం పోగొట్టి భక్తిని నింపే స్వామివారు ఈ క్షేత్రాన్ని రక్షిస్తున్నారు. భక్తులారా, ఈ అంసాపూర్ గ్రామంలో వెలసిన ఈ పాదరస లింగ క్షేత్రం ఒక ఆధ్యాత్మిక గని. ఇక్కడ గాలిలో శివనామం ప్రతిధ్వనిస్తోంది. ఇక్కడి మట్టిలో దైవత్వం తాండవిస్తోంది. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆ పాదరసలింగాన్ని మీ హృదయంలో నిలుపుకోండి. మీ కష్టాలు, కన్నీళ్లు ఆ గంగాధరుడికి వదిలేయండి. హరహర మహాదేవ, శంభో శంకర, తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి, తన్నో రుద్రః ప్రచోదయాత్. పురాణాల ప్రకారం పార్వతీ పరమేశ్వరుల శక్తి సంగమం నుండి ఉద్భవించిన అద్భుత ద్రవమే పాదరసం. అందుకే దీనిని శివవీర్యం అని పిలుస్తారు. సాధారణంగా పాదరసం నిలకడగా ఉండదు. కాని దానిని ఔషధ మూలికలతో, మంత్రశక్తితో గడ్డకట్టించి లింగరూపం ఇచ్చారంటే అది ఆ పరమశివుడిని మన హృదయంలో బంధించడమే. ఈ అంసాపూర్ క్షేత్రంలో ఉన్న ఈ లింగం కేవలం లోహం కాదు, ఇది ఒక చైతన్య స్రవంతి. ఈ చిన్న చిన్న లింగాల వెనుక ఉన్న మర్మం గమనించండి. పెద్ద పాదరసలింగం చుట్టూ ఉన్న చిన్న చిన్న లింగాలు విశ్వంలోని నక్షత్ర మండలాలు ఆ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. ఇది అద్వైతానికి ప్రతీక. అంతటా నేనే ఉన్నాను అని ఆ భోళాశంకరుడు మనకు చెబుతున్న సందేశం ఇది. ఈ లింగాల నుండి వెలువడే అయస్కాంత తరంగాలు మన శరీరంలోని షట్చక్రాలను ఉత్తేజితం చేస్తాయి.
ఇక్కడ కూర్చుని ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేస్తే మీ మనసులోని అలజడి తగ్గి ఒక తెలియని ప్రశాంతత మీ సొంతమవుతుంది. చూడండి, ఒకవైపు జ్ఞానానికి అధిపతి అయిన దత్తాత్రేయుడు, మరోవైపు సకల ఐశ్వర్యప్రదాయిని అయిన రాజరాజేశ్వరీ మాత. శివుడు లయకారుడైతే అమ్మవారు సృష్టికర్త. ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన భక్తుడికి జ్ఞానంతో పాటు ఇహలోక సుఖాలు కూడా ప్రాప్తిస్తాయని ఈ సన్నిధి సాక్ష్యం చెబుతోంది. ఇక్కడి గాలిలో ఆ తల్లి కరుణ, ఆ తండ్రి ఆశీస్సులు కలిసి ఉండి మనల్ని ఒక దివ్యలోకానికి తీసుకెళ్తున్నాయి. పాదరసలింగ పూజాఫలం. రసలింగస్య యత్పుణ్యం దర్శనాత్ స్పర్శనాత్ తథా. శాస్త్రాల ప్రకారం శివలింగాలలో పాదరసలింగ పూజ అత్యున్నతమైనది. గ్రహదోషాలతో బాధపడేవారు, మానసిక ఒత్తిడి ఉన్నవారు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో సతమతమయ్యేవారు ఈ పాదరసలింగాన్ని దర్శించుకుంటే ఆ పీడలన్నీ తొలగిపోతాయి. ఇక్కడ అభిషేకం చూసినా, ఆ తీర్థాన్ని స్వీకరించినా మన అంతరాత్మ శుద్ధి అవుతుంది. కాలభైరవుని రక్షణ. ఈ క్షేత్రానికి రక్షకుడిగా ఉన్న కాలభైరవ స్వామిని చూస్తుంటే మనలోని అహంకారం భస్మమైపోవాలి. కాలానికి అధిపతి అయిన భైరవుడు ఈ అంసాపూర్ క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడి భయాన్ని హరించి వారికి అభయాన్ని ప్రసాదిస్తున్నాడు.